నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక XUV500 ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను. ఇంకా మోడల్ చూసుకున్నట్లయితే ఇది అన్నిటికంటే టాప్ వేరియంట్, ఇది W11 వేరియంట్ అండి, అన్నిటికంటే టాప్ మోడల్ ఇది. ఇంకా బండి మోడల్ చూసినట్లయితే 2018 మోడల్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి. ఇప్పుడు వరకు టైర్లు కూడా ఏది కూడా రీప్లేస్ చేయలేదు. రన్నింగ్ 4 టైర్లు రీప్లేస్ చేయలేదు. స్టెప్ని టైర్ ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. కేవలం 54,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ బండి అండి ఇది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. డీజిల్ కారు 54,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. బండికి అయితే ఒకసారి చూపిస్తా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. కాపర్ కలర్ ఇది చూసుకోవచ్చు. బండి మొత్తం ఒరిజినల్ ఉందండి. హెడ్ లైట్స్ కూడా ఇంత మటుకు రీప్లేస్ కాలేదు, డేట్తో సహా ఉంది, చూసుకోవచ్చు. నేను చూపిస్తాను. BI సిరీసే, గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. 2018 6వ నెల బండి. W11 అండి, అన్నిటికంటే టాప్ మోడల్. W11 చాలా తక్కువ దొరుకుతాయి. 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. 2018లో వచ్చినటువంటి అండి, ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు. ఇవి అలవీల్స్ కూడా W11కి డిఫరెంట్గా అయితే వస్తాయి అలవీల్స్. దీనికి 0 డిప్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. అన్నిటికంటే ఇంకా అది హై ఇన్సూరెన్స్. అది ఎలక్ట్రికల్ సీట్స్ అయితే ఉంటాయి దీనికి. 50% నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది ఇన్సూరెన్స్లో. చూసుకోవచ్చు. గేర్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాలి. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీంట్లో మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఒకసారి కార్ స్టార్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. కార్ అయితే స్టార్ట్ చేశాను, చూసుకోవచ్చు. 54,866 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి ఇది, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాదు. నేను ఏ బండి పెట్టినా 1కి 2 సార్లు చెప్తూ ఉంటాను. నేను పర్ఫెక్ట్గా ఉంటేనే వీడియో పెడతా అండి, బాగాలేకపోతే వీడియో కూడా చేయను నేను. చూసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు. బాడీ లైనింగ్ కానీ, డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్ ఉందండి. ఎక్కడ చిన్న రస్టింగ్ కానీ, దెబ్బలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. టోటల్ ఒరిజినల్ ఉంది బండి. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇది న్యూ షేప్ వెహికల్. W11 ఆటోమేటిక్. ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి బండి, అంత ఒరిజినల్ క్వాలిటీ ఉంది బండి అయితే. ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే. స్టెప్నీ టైర్ కూడా ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు, మీకు అది కూడా చూపిస్తాను నేను. చూసుకోవచ్చు. సీల్ టైర్ అయితే ఉంది. ఇది బండితో పాటు వచ్చిందే అండి టైర్. బానెట్ ఓపెన్. బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ చిన్న రస్టింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి బండి అయితే. 1కి 2 సార్లు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే నేనైతే వీడియో చేస్తాను. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఆల్ పర్ఫెక్ట్ ఉంది. ఆటోమేటిక్ W11 2018. ఒకసారి చూసుకోవచ్చండి. మీకు హెడ్ లైట్స్ చెప్పాను కదా, ఇది ఒరిజినల్ బండితో పాటు వచ్చింది. 2018 అండి, 2018. దాని మీద డేట్తో సహా ఉంది, 5వ నెల. 2 సైడ్లు కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్గా ఉంది. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ కాలేదు. బానెట్ సీల్డ్ ఉంది, ఇంజన్ సీల్డ్ ఉంది. చాసిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను, కావాలంటే మీరు చూసుకోవచ్చు. మనకి రైట్ సార్, బండి అయితే డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మహేంద్ర XUV500 W11 వేరియంట్ అండి, ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వెహికల్ ఇది. డీజిల్ కారు, ఫస్ట్ ఓనర్ వెహికల్. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు, టైర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. బండి మొత్తం ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఎటువంటి దెబ్బలు తగలలేదు. 0 డిప్ ఇన్సూరెన్స్ అయితే ఉంది.
50% నో క్లైమ్ బోనస్ కూడా ఉందండి. బండితో పాటు వచ్చిన టైర్లే, స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదు. ఇంకా బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 8,30,30,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది. 8,30,30,000 రూపాయలు. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ చెప్తాను. ఈ బండి ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు లక్కీ పర్సన్ అండి, ఎందుకంటే అంత క్వాలిటీగా ఉంది బండి. ఓకే సార్. చాలా బండ్లు వస్తూ ఉంటే పోతూ ఉంటే, కానీ కొన్ని బండ్లు మాత్రమే ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయండి. ఈ బండి కూడా ఆకోవగా చెందింది, అంత ఒరిజినల్గా ఉంది. బంపర్ మీద చిన్న స్క్రాచ్ కూడా ఉంది, అది కూడా జెన్యున్గా అట్లనే ఉంది, పెయింట్ చేయలేదు వాళ్ళు. XU500 ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ బండికి కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, ఇంకా దేని గురించి సెకండ్ థర్డ్ కూడా అవసరమే లేదు, బండి గురించి ఆలోచించాల్సింది, అంత ఒరిజినాలిటీ ఉంది బండి. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ. కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుందండి, ఎక్కువైతే లేదు.